కేరళ, రాయలసీమ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇట్లాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడే రెడీ చేసుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా ఇదిగో కేంద్రానికి ఈ ప్రతిపాదన పంపించారు, ఏది రాయలసీమలో కడపలో ఇంకో స్టీల్ ప్లాంట్ది, లేకపోతే కనుక ఈ బనకచెర్ల కింద డబ్బులు ఇవ్వమన్నారు, అలాగే ఇంకొక పోర్టుకి డబ్బులు ఇవ్వమన్నారు దుగ్గరాజపట్నం, ఇట్లాంటి వార్తలు లీక్ చేస్తున్నారు. ఇవి నిజంగా వీళ్ళు అడిగారా లేదా కేంద్రాన్ని తెలియదు జనానికి, బట్ పేపర్లో రాశారు కాబట్టి అడిగారని అనుకుంటారు. రేపు పొద్దున్న తేడా వచ్చినప్పుడు ఇదిగో ఇవన్నీ చేయలేదు కాబట్టి మేము తేడా వచ్చినాయి అంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే బీజేపీ గెలుస్తోంది కాబట్టి ఇప్పుడే దూరం అవడం కానీ ఏది ఉండదు, కానీ తేడా వచ్చిన రోజున ఏ స్థాయిలో రివర్స్ అవుతారో తెలిసినటువంటిదే. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ పోలవరం ఇంతకుముందు ఇచ్చిన పైసలు మొన్న కూడా తాజాగా లెక్క బయటపడింది కదా, 12,000 కోట్లు చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చారు కానీ ఒక్క పైసా ఇవ్వలేదని చెప్పారు. అట్లాగే అంతకుముందు ఇళ్లకి సంబంధించి ఇస్తే ఒక్కటే ఇవ్వలేదని చెప్పారు, పరిశ్రమలు వస్తే రాలేదని చెప్పారు, ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, రానియకుండా అడ్డుకున్నారని చెప్పారు. అట్లాగే నెగిటివ్ ప్రచారం ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు ఈ పేపర్ క్లిప్పింగ్స్ దగ్గర పెట్టుకుని దాని ఫాలో అప్, ఇప్పుడేం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగబోతోంది అన్నటువంటిది ఎప్పటికప్పుడు ప్రిపేర్డ్గా ఉంటే బెటర్.